ఆ పరీక్షల్లో కూడా రుజువులు నాకు దొరికినప్పుడు ఇక నమ్మేసిన తర్వాత ఇక నమ్మినాక ఎందుకు వెనకడుగు వేయాలి? జీవితంలో ఈ నమ్మిన దానికే పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలి, మిగతా అన్నిటికంటే కూడా అని చెప్పి సాధనలు మొదలుపెట్టింది. అప్పటి నుంచి అలా నమ్మి సాధన పెట్టినప్పుడు 2 ఉపయోగాలు కలుగుతాయి. ఒకటి, సాధన బాగా చేయగలుగుతాము, ఎలాంటి సంశయాలు మనసులో పెట్టుకోకుండా. రెండోది, అంత నమ్మినందుకు భగవంతుడి వెంటనే మన మీద ఒక నిర్ణయం తీసేసుకుంటాడు. ఎలాంటి నిర్ణయం? సరే, కష్టాలు కొన్ని ఉంటాయి, కొన్ని నేను తప్పించినా కొన్ని ఉంటాయి, అయినా సరే అంతిమంగా నన్ను తెలుసుకునే విధంగా నేను చేస్తాను అని భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు.